హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమ, అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 14వ వాక్యము. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని సంగమ, విశ్వాసులుగా మీరు చేసేటువంటి పనులు, మీరు చేసేటువంటి క్రియలు, మీరు చేసేటువంటి కార్యాలు ఎలా చేయాలి అంట? ప్రేమతో చేయాలి. ప్రేమతో చేయాలి. కార్యాలు చేయాలి, ప్రేమతో చేయాలి. కార్యాలు చేస్తారు కొంతమంది, పనులు చేస్తారు, సంఘంలో పనులు చేస్తారు, కుటుంబాల్లో పనులు చేస్తారు, సహాయం చేస్తారు. అది ఎక్కడైనా సహాయం చేయటం కానీ ఇంకొక పని అదంతా కూడా ఎలా చేయాలంట అంటే ప్రేమతో చేయాలి. మనసులో ఏం పెట్టుకోకుండా ప్రేమ కలిగిన బిడ్డగా నువ్వు చేయాలి. చాలామంది ద్వేషమును పెట్టుకొని, కుతంత్రాలు పెట్టుకొని ఏదో లాభాపేక్షతో చేస్తారు. అలా చేసినప్పుడు నీకు దేవుని నుండి వచ్చే దీవెన రాదు. నువ్వు చేసే ప్రతి క్రియ కానీ, నువ్వు చేసే ప్రతి కార్యాలు కానీ దేవుని యొక్క పిల్లల పట్ల, సేవకుల పట్ల కూడా ఎలా చేయాలా? ప్రేమతో చేయాలి. మనసులో ఒక ద్వేషము కానీ, తర్వాత కపటముతో కానీ చేయకూడదు. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజున నువ్వు ఎలా చేస్తున్నావు? కుటుంబంలో కానీ, సంఘ పరిచర్యలో కానీ, ఉద్యోగాల్లో కానీ, ఎవరికైనా సహాయం చేసే విషయాల్లో కానీ ఎలా చేస్తున్నావు? ఆశించి చేస్తున్నావా? ద్వేషంతో చేస్తున్నావా? లాభాపేక్షతో చేస్తున్నావా? ఎప్పుడైనా మళ్ళీ అవసరం వస్తారులే అనే వాటితో చేస్తూ ఉన్నావా? అలా కాకుండా ఒక విశ్వాసిగా, ఒక దేవుని బిడ్డగా కార్యాలు ఎలా చేయాలి అంటే ప్రేమతో చేయాలి. ప్రేమతో చేయాలి. ప్రేమ కలిగి బ్రతకండి అన్నాడు దేవుడు. ప్రేమ కలిగి ఉండండి. ప్రేమతో కార్యాలు చేయండి. ప్రేమతో చేర్చుకోండి. ఇక్కడ తిమోతి మీ దగ్గరికి వస్తూ ఉన్నాడు. అతన్ని చేర్చుకోండి. అతడు మీ మధ్యలో నిర్భయంగా ఉండునట్లు అతనికి సమాధానంతో ఉండండి మీరు అని పౌలు గారు సంఘంతో చెప్తున్నారన్నమాట. ప్రియ దేవుని సంగమా, మీరు ఎలా ఉన్నారు? ప్రేమ ఉందా? చాలామంది ప్రేమలు లేవండి. అంత్య దినాల్లో దేవుని యొక్క రాకడ సమయంలో ప్రేమ చల్లారిపోతుందంట. విశ్వాసం కనుగొనలేమనే పరిస్థితి. అయినప్పటికీ కూడా నీవైతే ఈ మాటలను ఖచ్చితంగా నెరవేర్చే బిడ్డగా ఉండాలే తప్ప ఆరిపోవద్దు. నీ ఆత్మీయ జీవితం జారిపోవద్దు. అలాగా నువ్వు వాక్యమును వింటుండగానే నిన్ను సిద్ధపరచుకో. వాక్యం సెలవిస్తుంది, నేను ప్రేమతో దేవుని కార్యము చేయాలి, నేను ప్రేమతో సేవకుల కార్యం చేయాలి, నేను ప్రేమతో పిల్లల పట్ల ఉండాలి, నేను ప్రేమతో భర్త పట్ల ఉండాలి, నేను ప్రేమతో భార్య పట్ల ఉండాలి, నేను ప్రేమతోనే నేను ఏ పని చేసినా నాలో ఎలాంటి ద్వేషం ఉంచుకోకుండా నేను ప్రేమ కలిగి బ్రతకాలి. ప్రేమ కలిగి బ్రతకాలి. యేసయ్య బ్రతికినాడు, ప్రేమ కలిగి బ్రతికినాడు. ఆయన ప్రేమ కలిగి ముందుకెళ్ళాడు. ప్రేమ కలిగి ఆయన శిలువ మరణం పొందినాడు. ఆయన ప్రేమించే మనస్సు ఆయనది. ఆయన ప్రేమ కలిగిన వాడు, కరుణామూర్తి. అటువంటి ఆయన బిడ్డనని చెప్పుకుంటూ, అటువంటి విశ్వాసిగా నువ్వు దేవుని యొక్క ఆ స్వభావం కలిగిన బిడ్డగా నువ్వు ఉండాలి. దేవుడు ఏ లక్షణాలు ఉన్నాయో ఆయన అలాంటి లక్షణాలతో నువ్వు ఉండాలి. ప్రేమ కలిగి బ్రతకడం నేర్చుకోండి. ప్రేమ లేకుండా ఉండొద్దు. 1 కొరింథీయులు 13వ అధ్యాయం మొత్తం ప్రేమ గురించి రాయబడింది. ప్రేమ ఎలా ఉంటుంది? ప్రేమ ఎలా నడిపిస్తుంది? ప్రేమ డంబంగా మాట్లాడదు. ప్రేమ డంబంగా మాట్లాడదు. ప్రేమ సహిస్తుంది. ప్రేమ తర్వాత మత్సరపడదు. ప్రేమ ఉప్పొంగదు. ప్రేమ అమర్యాదగా నడుచుకోదు. స్వప్రయోజనంను కోరుకోదు. ఇలాగా ప్రేమ ఎలాంటి క్యారెక్టర్గా ఉంటుందో, ప్రేమ కలిగిన వాళ్ళు ఎలాంటి క్యారెక్టర్ను చూపించాలో అలాంటి క్యారెక్టరు యేసుక్రీస్తు వారు ఒక మాట చూపించిపోయినారు.
ఆయన వెంట ఆయనలాగా మీరు కూడా మారాలి, మార్చబడాలి, ప్రవర్తించాలి అలాగా మార్చబడి. చాలామంది బైబిల్ ఎత్తుకొని చదువుతారు, బైబిల్ పట్టుకొని మందిరాలకు వస్తారు, ప్రార్థనలు చేస్తారు, కానీ వాక్యం ఏముందో వాక్య ప్రకారంగా నేను బ్రతుకుతున్నానా లేదా అని చూసుకోరు. ఇక బైబిలే, జీవితం జీవితమే. ఏదో వెళ్తున్నాము వస్తున్నాం అంతే. కొన్ని విషయాలకే చాలామంది బాధపడిపోతుంటారు. అన్ని వదిలేసుకోవాలన్నా, ఇంక ఇది ఇలాగే ఉండాలన్నా. సో దేవుని కోసం బ్రతకాలనుకున్నప్పుడు నువ్వు ఏవైనా మార్చుకోవడానికి సిద్ధపడాలి. సిలువను ఎత్తుకునేటప్పుడే చావుకైనా సిద్ధమే అనేటువంటిది ఇక ఆత్మీయ జీవితంలో అలాంటి నిర్ణయంతో ఉండాలి. పౌలు గారు అదే అంటారు, బ్రతుకుట క్రీస్తే చావైతే మేలన్నారు. మరి ఈ రోజున అటువంటి ఆత్మీయ స్థితి కలిగిన వాళ్ళు తగ్గిపోతున్న దినాలు ఇవి. నువ్వెలా ఉన్నావు? నీ క్రియలు ఎలా ఉన్నాయి? నీ కార్యాలు ఎలా ఉన్నాయి? నీ చేతి పనులు ఎలా ఉన్నాయి? నీ ఆలోచన విధానం ఎలా ఉంది? ఒకసారి పరీక్షించుకో. సరిచేయబడు, సరిదిద్దబడు. దేవుని కొరకు బ్రతకాలనుకున్న వాళ్ళు సరిదిద్దుకుంటారు. సరిదిద్దుకొని దేవుని కొరకై ఎదురు చూస్తూ రాకడకై సిద్ధపడుదురుగాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకునే నీకు వందనాలు. విన్నవారిని దీవించండి, ఆశించండి, ఆరోగ్యాలను ఇచ్చండి, బలపరచండి, వాక్యానుసరమైన బ్రతుకులుగా మార్చండి. విన్న వెంటనే నీ కొరకే బ్రతకాలనే తీర్మానంలో వాక్యానుసరంగా బ్రతకడానికి సిద్ధపరచుకోవడానికి హృదయాన్ని సిద్ధపరచుకొని రాకడకై ఆయన ఎదురు చూసేటువంటి మనసుతో నింపమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మళ్ళీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.